ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గాన్ని చేర్చాలని కోరుతూ జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు మూడియం నాగమణి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలవరం, రంపచోడవరం జిల్లాలలో పోలవరం నియోజకవర్గం చేర్చకపోవడం బాధాకరమని అన్నారు. పోలవరం, రంపచోడవరం నియోజకవర్గం కలిపి ప్రత్యేక జిల్లాగా చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టి పోలవరం పేరు పెట్టి జిల్లా చేయడంలో ఆంతర్యం ఏమిటని అన్నారు. పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాలను జిల్లా చేయాలని ఈ నెల 22వ తేదీన మన్యం బంద్ నిర్వహిస్తామని అన్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్ పివి చలపతిరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలోజు నాగేశ్వరరావు, కారం ముత్యాలరావు, కె భీమరాజు, కొర్ల రామిరెడ్డి, ఉడత వెంకటేశ్వరరావు, చుండ్రు బుల్లెమ్మ, శ్రీదేవి, ఆదివాసీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జరిగే మన్యం బంధను వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత. రంపచోడవరం, పోలవరం జిల్లాలోని పోలవరం నియోజకవర్గాన్ని చేర్చాలని జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలోని ఈరోజు అన్ని మండల ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మీ అందరినీ అటు గోదావరి ముంపు ప్రాంతాలన్నింటినీ కలిపి ప్రత్యేక జిల్లా చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు ఎన్నికల ముందు మన చంద్రబాబు గారు. ఇప్పుడు రంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరు తగిలిచ్చి అదో జిల్లా చేస్తా ఉన్నారు. పేరు పెట్టడం కాదు, ఆ పేరులో ఉన్న పోలవరం నియోజకవర్గంలో ఉన్న షెడ్యూల్ మండలాలన్నీ చేర్చమని కోరుతా ఉన్నాం. అలాగే నాన్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న 28 గ్రామాలని కలిపి ప్రత్యేక జిల్లాగా ప్రకటించమని మేము కోరుతా ఉన్నాం ఈ 2 నియోజకవర్గాల్ని. ఎందుకు ఈరోజు పోలవరం ప్రాజెక్టులోని మునిపోయే నిర్వాసితులు అటు ఎంతమంది ఉన్నారో ఇటు పక్క కూడా 3 మండలాలు ఉన్నాయి, 2 పునర్వాస గ్రామాలు మండలాలు ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా దృష్టిలో తీసుకొని ప్రభుత్వం ఆ రకంగా చేయమని కోరుతా ఉన్నాం. ఒకే జిల్లాగా ఉంటే పరిపాలనకు సౌలభ్యంగా ఉంటే ఈ ప్రాంతంలో చట్టాలు అమలవుతాయి. ఈ ప్రాంతంలోని ఆదివాసులకు ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో కొద్దిపాటి హక్కులు వాటిని రక్షించడానికైనా వాళ్ళకి ప్రత్యేక జిల్లా అనేది అవసరం. అది గతంలో ఎన్నికల ముందు మీరే హామీ ఇచ్చారు, గత గవర్నమెంట్ చేయలేదు, మేము అధికారంలో వస్తే చేస్తామన్నారు. ఇప్పుడు చూస్తే తీరా పోలవరం పేరుని తీసుకెళ్లి రంపచోడవరం జిల్లాకి పెట్టడం కాదు, ఈ నియోజకవర్గాన్ని కూడా ఆ జిల్లాలో చేర్చమని కోరుతా ఉన్నాం. దీనికి ఇప్పటికీ అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చాం. ఇది మీరు ప్రభుత్వం పట్టించుకోకపోతే రేపు 22వ తారీఖున ఈ ఏజెన్సీ మన్యమంతా బంద్ చేయబోతా ఉన్నాం ఆ జేఏసీ ఆధ్వర్యంలోని. కాబట్టి ప్రభుత్వం పునః ఆలోచించండి, ఈ ప్రాంతానికి కూడా అటు కలపమన్నదే ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మండల ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాం. పోలవరం జిల్లా పేరు ప్రకటించడము బాగానే ఉంది, కానీ పోలవరం జిల్లాలోని పోలవరం నియోజకవర్గాన్ని లేకపోవడం చాలా బాధాకరము. మేము అడిగేది ఏంటంటే పోలవరం జిల్లాలోని పోలవరం నియోజకవర్గాన్ని కలపాలి. టీ నరసాపురం, ఇటు జంగారెడ్డిగూడెం, అలానే కోయిలగూడెం, గోపాలపురం మండలాల్లోని షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలను కూడా పోలవరం నియోజకవర్గంలో కలిపి అటు రంపచోడవరం, పోలవరం కలిపి ప్రత్యేక జిల్లా చేయాలనేసి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలను పేరుకే ఏజెన్సీ ప్రాంతాలు, కానీ ఇక్కడ మౌలిక సదుపాయాలు కావండి, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడున్న గిరిజనులు కోల్పోతూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికీ అంటా ఉంది మేము గిరిజనుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నాము అనేసి. శ్రద్ధ కనుక ఉంటే కనుక ఈ జిల్లా ప్రత్యేక జిల్లా చేసి ఇటు గిరిజనులకి న్యాయం చేయాలి. అట్లానే ఈ 170 చట్టాన్ని, పీసా చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పటిష్టంగా అమలు చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని ప్రాంతాన్ని, నియోజకవర్గాన్ని పోలవరంలో జిల్లాలో లేకుండా చేయడం అనేది చాలా బాధాకరం. ఇక్కడ ఏజెన్సీ 170 చట్టాలు ఉన్నాయి.
ఈ చట్టాలని పూర్తిగా తొంగలో తొక్కే పద్ధతిలోని దీన్ని ఏలూరు జిల్లాలో ఉంచడం చాలా బాధాకరం. ఈ ప్రాంతంలో గిరిజనులకు కానీ పేదలకు కానీ న్యాయం జరగాలంటే ఈ యొక్క బుట్టాయిగూడెం మండలం కానీ అలాగే పోలవరం నియోజకవర్గం జీలిమెల్లి, ఏలూరుపాడు, కుక్కునూరు, శ్రీనరసాపురం ఈ ప్రాంతాలన్నింటి కూడా గిరిజనులు ఉన్నారు. ఈ గిరిజనులు ఉన్న ప్రాంతం అనవసరమైన చట్టం అమలు చేసే ప్రాంతాలన్నీ కూడా పోలవరం నియోజకవర్గం పోలవరం జిల్లాలో ఉంటే బాగుంటుందని చేసి అది చట్టాన్ని అమలు చేయాలని చెప్పే అవకాశం ఉంటుంది. గతంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఏజెన్సీ జిల్లాగా చేస్తారని. అంచేత పోలవరం పేరు పెట్టి ఇతర జిల్లాల్లో పెట్టారు తప్ప పోలవరం మట్టికి ఆ ఏజెన్సీలో చేర్చలేదు, ఆ జిల్లాలో చేర్చలేదు. అంటే పోలవరం నియోజకవర్గంలో ఉన్న మండలాలన్నీ కూడా పోలవరం జిల్లాలో చేర్చాలని చెప్పి ఇక్కడ గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా ముక్తఖండంతో ఎంఆర్ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేస్తున్నాయి. అంచేత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మేము కోరుతున్నాం. అమలు చేయాలి ఎన్నికలు.